కాదు కానీ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఫస్ట్ వీడియోలో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీస్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో ఇవాళ ఏంటి అంటే మార్కెట్స్ కాస్త మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది అని నాకు అనిపిస్తుంది. అయితే ఏంటి అంటే ఈ ముందుగా మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిన్నటి వారం అంతా కూడా మార్కెట్లు మైనస్లో ఉంటూ ప్లస్లో అంటే మైనస్లో ఉంటూ ప్లస్లో కొనసాగడం లేదా ప్లస్లో ఓపెన్ అవుతూ మైనస్లోకి వెళ్ళిపోవడం లాంటివి మనం చూసాం. ఓవరాల్గా నిన్న వారం మొత్తం కూడా మార్కెట్స్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇంచుమించుగా 22,200 నుండి 22,625 వరకు కూడా ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. అంటే మార్కెట్స్ అనేవి ఎంత అవుట్ పర్ఫార్మెన్స్ చేశాయి అంటే అసలు ట్రెమెండస్ లాభాలను పంచిపెట్టడం అనేది నిన్నటి వారం అంతా కూడా మనం చూసాం. అయితే ఒక్క బ్యాడ్ న్యూస్ ఏంటంటే నిన్నటి వారం అంతా కూడా మార్కెట్స్ ప్లస్లో ఓపెన్ అయ్యి మైనస్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చివరికి ఏమైంది, ఒకానొక సందర్భంలో 300 పాయింట్లకు పైగా మార్కెట్లు పైకి వెళ్ళిపోవడం మనం చూసాం ఒక సందర్భంలో. అయితే అది గురువారం రోజున జరిగింది. తర్వాత శుక్రవారం రోజున ఏమైంది, లాస్ట్ ఫ్రైడే రోజు అక్కడ ఆగకుండా ఇంచుమించుగా 22,400 మీదన మాత్రమే మార్కెట్ క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా 200-250 పాయింట్ల లాభాలను మనం చూసాం నిన్నటి వారం అంతా కూడా నిఫ్టీలో. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్లయితే ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు 3,000 పాయింట్ల గ్యాప్అప్ని మనం చూసాం. ఏంటి 46,700 అక్కడ నుండి ఇంచుమించుగా 49,000ను కూడా తాకడం ఒకానొక సందర్భంలో మనం చూసాం. ఓకే, ఒకానొక సందర్భంలో మనం చూసాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, ఒక చిన్న కరెక్షన్ తోటి మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. ఎక్కడ 48,000 మీదనే మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. ఓకేనా. ఇప్పుడు మార్కెట్స్ అన్నీ కూడా లైఫ్ టైం హైకి దగ్గరగా ఉన్నాయి. ఎలాగా అంటే ఇప్పుడు ఇక్కడ నుండి అప్రాక్సిమేట్గా 2,000 పాయింట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది 50,000కి. ఎక్కడ బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్తోంది. అయితే అదేవిధంగా నిఫ్టీలో చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 600 పాయింట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది 23,000కి చేరుకోవడానికి నిఫ్టీలో. అయితే నాకు తెలిసినంత వరకు ఇవాళ అంటే ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఈ వారం అంతా కాస్త ఒక రేంజ్లో కొనసాగుతాయి. ఏంటి అంటే 22,000 23,000 మధ్య మార్కెట్స్ అనేవి కొనసాగుతాయి సార్. సో మార్కెట్స్ ఈ వారాంతానికి 23,000ని చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ముందు నుంచి కూడా చెప్తున్న మాట అయితే ఇదే. యాక్చువల్గా లాస్ట్ వీకే రీచ్ అయిపోవాలి, కానీ అక్కడ ఆగకుండా కింద పడిపోతూ రావడము, జియో పొలిటికల్ వార్ లేకపోతే
సమ్ వార్ అంటే యుద్ధ ప్రభావం అనండి, ఇంకోటనండి ఏదైనా కూడా మార్కెట్లో రిజల్ట్స్ ఇన్ఫెక్షన్ అనండి, రిజల్ట్స్ ఎఫెక్షన్ అనండి, ఏదైనా కూడా కానీ వీటి ఎఫెక్షన్స్ అన్నీ కూడా మార్కెట్ల మీద చూపించాయి. సో ఇప్పుడేంటి, ఈ వారం అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే 47,000 నుండి 50,000 దాకా, లేదా అంతేనండి, ఈ 3,000 పాయింట్ల మధ్య మాత్రమే మార్కెట్ కొనసాగుతుంది. 47,000 దాటనంత వరకు నిఫ్టీ కిందకు వచ్చే బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చే అవకాశం అయితే లేదు బ్యాంక్ నిఫ్టీ. సో ఎప్పుడైతే 47,000 దాటి కింద ప్రయాణం చేస్తుందో అప్పుడు అక్కడ నుండి మరలా ఒక 1,000-1,500 పాయింట్ల గ్యాప్ డౌన్ని మనం చూస్తాం. సో నిఫ్టీలో చూసుకున్నట్లయితే 42,300 దాటనంత వరకు మార్కెట్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వారం మధ్యలోనే 23,000కి వెళ్ళింది అనుకోండి నిఫ్టీ, అక్కడ ఏమైనా కాస్త సెల్లింగ్కి గురవ్వచ్చు. సెల్లింగ్కి గురి అయినప్పటికీ కూడా ఓవరాల్గా మార్కెట్స్ రేపు వారం అంతా కూడా 22,500 దగ్గరకు వచ్చి క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదైతే నా డీప్ అనాలిసిస్ సార్. ఆప్టమిజం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అంటే కాల్స్ పుట్స్ షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. సో అందువల్లే నిన్న గురువారం రోజున మార్కెట్లు భారీగా పెరగడం మనం చూసాం. కాబట్టి మార్కెట్లలో ప్రస్తుత భయాలు అవసరం లేదు, లాభాల పంట పండడానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్లలో ఆచితూచి అడుగులు వేసేవారికి ఏ రోజున ఎటువంటి ఇబ్బంది రాదు. కనుక మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలలో ఎటువంటి కంగారు అవసరం లేదు మీకు. అయితే కాస్త లాభాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏంటి, ఇప్పుడు ఒక 100 రూపాయలు లాభం వచ్చిందనుకోండి, 150 రూపాయలు ఇంకా రావాలి అని అనుకోకండి. వచ్చిన లాభాలను తీసుకొని బయటికి రావాలి. అలా వచ్చిన వాళ్ళకే మార్కెట్లు ఎప్పుడు ఖుషీగా లాభాలను పంచిపెడతాయి. అలా కాదు, వచ్చిన లాభంతో సంతోషపడకుండా ఎవరైతే ఇంకా రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు దెబ్బైపోతారండి. అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ 5 రూపాయలకో 10 రూపాయలకో ట్రేడ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. చాలా ఓర్పుతో మార్కెట్లో ట్రేడ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ కానీ పుట్స్ కానీ సెల్ చేసి బై చేయాలంటే చాలా ఓర్పుతో ట్రేడ్ చేయాలి. అంతే తప్ప హడావిడిగా ఎటు పడితే అటు ట్రేడ్ చేయడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. సో ఇక ఈ వారం మనము చూసుకోబోయే స్టాక్స్ ఏంటినంటే లాయిడ్ ఇంజనీర్స్ మళ్ళీ మీరు ఒక గంట కనిపెట్టుకోండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు పెరగడానికి సిద్ధంగా ఉంది, పెరుగుతోంది. కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఈ వారం మొత్తం మీద మీకు లాయల్ ఇంజనీర్స్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు నేను మీకైతే ఇస్తున్న టార్గెట్స్ ఇవి. ఒక 10 రూపాయలు ఒక షేర్ మీద అయితే మీకు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు కనిపెట్టుకొని మెల్లమెల్లగా ట్రేడ్స్ చేసుకోండి. అయితే స్టాప్ లాసెస్ నేను ఎప్పుడూ చెప్పనండి, ఎందుకంటే నా వ్యూ వల్ల ఒకటే, కొన్న తర్వాత తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోండి. ఒకవేళ ఇవాళ లాభాలు వచ్చాయనుకోండి, తీసేసుకోండి, పర్వాలేదు. అయితే లాభాలు రాకపోతే కంటిన్యూ చేయండి, ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఇవి రెండూ కూడా వెల్త్ క్రియేషన్ స్టాక్స్. కాబట్టి
నేను లాయిడ్ ఇంజనీర్స్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి నేను చెప్తున్నాను మీకు నేను. సో అదేవిధంగా ఇంకా మంచి స్టాక్సే ఉన్నాయి చెప్తాను. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో వస్తుందండి. ఆ వీడియోలో మీకు నేను అన్ని వివరంగా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. దయచేసి నా వీడియోకి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతకుముందు నేను పెట్టినటువంటి వీడియోని 112 మంది చూశారు. అందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కామెంట్లు కూడా పెట్టండి. కామెంట్స్ పెట్టగలగాలి. కామెంట్స్ పెట్టకపోతే నాకు వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదు. ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. ఏమడిగారంటే, సార్ మీకు తెలిసినటువంటి ఒక బ్రేక్అవుట్ స్టాక్స్ని చెప్పండి అని చెప్పి అన్నారు. నెక్స్ట్ రాబోయే వీడియో అదేనండి. బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి చెప్పబోతున్నాను. బహుశా ఈ సాయంత్రం లోపు మీకు ఆ వీడియో అనేది వస్తుంది, చూడండి. సో థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.